బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 49వ జన్మదిన వేడుకలను పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కేక్ కట్ చేశారు. కేటీఆర్ పారిశుద్ధ్య కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రణాళికబద్ధంగా పాలన సాగించారని ఆయన గుర్తు చేశారు. కేటీఆర్ భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామిగా తీర్చాలని ఆయన ఆకాంక్షించారు. రామగుండం కార్పొరేషన్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల నాయకులు అడిపెల్లి మురళీధరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఇలా సంతోషంగా కేటీఆర్ అన్న జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు సంతోషంగా మాకు అనుకున్న రీతిలో జీతాలు పెరిగినాయి అనేటువంటి సంతోషం, ఆనందాన్ని వీళ్ళందరూ కూడా వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా కేటీఆర్ అన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆనాడు కరోనా సమయంలో కష్టించి పనిచేసినటువంటి మున్సిపల్ కార్మికులను హక్కున చేర్చుకున్నటువంటి మనసున్నటువంటి మంత్రివర్యులు కేటీ రామారావు గారు, మాకు జీతాలు సరిపోవడం లేదంటే కూడా జీతాలు పెంచినటువంటి గొప్ప ముందు చూపు కలిగినటువంటి నాయకుడు కేటీ రామారావు గారు.